జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. తెలంగాణ జాతీయ గీతంగా పెట్టాలనుకున్న ఈ పాటకి కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ చేయడాన్ని చాలామంది అభ్యంతరం చెప్తున్నారు. ప్రస్తుతం మనతో డైరెక్టర్ ప్రేమరాజు ఉన్నారు. ఈయన అభిప్రాయం ఏంటో అడుగుదాం. సార్, ఇప్పుడు మీరు అందశ్రీతో మాట్లాడారు. ఆ వీడియో ఏదో లీక్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఆ వీడియో అది ఆడియో మీదేనా నిజంగా? నాదే, నేనే మాట్లాడాను. నాతోనే మాట్లాడారు అందశ్రీ గారు. ఏం మాట్లాడారు? మీరు ఎందుకు ఆయనకు ఫోన్ చేయాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి గారితో మ్యూజిక్ చేస్తున్నారన్నప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఇటుగా తెలంగాణ రాష్ట్ర గీతం అనేది తెలంగాణ వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సింపుల్, దాంట్లో పెద్ద ఆలోచించడానికి కూడా ఏం లేదు. అయితే దాంట్లో కీరవాణి గారితో చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? తెలంగాణ ఉద్యమం సాగిందే కల్చరల్ మూమెంట్ తోటి. కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ. గడప గడపకు కళాకారుడు ఉంటాడు తెలంగాణలో. అట్లని చెప్పేసి అది ప్రొఫెషనల్గా అంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే కావాలన్నా కానీ ఇక్కడ నుంచి భీమ్స్ ఉన్నాడు, సురేష్ బోబిలు ఉన్నాడు, వందేమాతరం గారు ఉన్నారు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో వాళ్ళని ఎవరినైనా చూస్ చేసుకొని చేయొచ్చు కదా, ఎందుకు కీరవాణి గారితో చేయిస్తున్నాం అన్న అని చెప్పేసి నేను అతన్ని అడగటానికి చెప్పాను. క్యాజువల్గా నా అభిప్రాయం అడగటానికి చేశాను నేను యాక్చువల్గా. అయితే ఆయన ఏం చేశాడంటే పాట గురించి మాత్రమే చెప్పకుండా అసలు తెలంగాణలో ఎవడున్నాడు, అసలు సంగీత దర్శకుడు, తెలంగాణలో పాటలు పాడేవాడు ఎవడున్నాడనే చాలా అహంకారపూరితంగా ఆయన మాట్లాడాడు. అందులో మళ్ళీ కీరవాణి గారి తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఎవడున్నాడని చెప్పి చాలా అనుచితంగా మాట్లాడడం జరిగింది. అందశ్రీ మీరు ఆడియోలో ఎవరి పేర్లు చెప్పలేదు, కానీ కీరవాణి తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు ఏమైనా చెప్తారా? ఇక్కడ తలదన్నటం అనే దానికి లిమిట్ లేదండి. ఇప్పుడు తలదన్నటము అనే మాటకు వస్తే ఇండియా నుంచే ఫస్ట్ ఆస్కార్ గ్రహీత రెహమాన్ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా మరి ఈయన తలదన్నే వ్యక్తి కావాలంటే చంద్రబోస్ ఉన్నాడు. మొన్ననే రీసెంట్గా ఆయన ఆస్కార్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు తలదన్నే ముచ్చటే నీకు కావాలని అనుకుంటే, అదే కులమానం అనుకుంటే కీరవాణి గారి కంటే మించిన రెహమాన్ గారిని పెట్టాలి, లేదా అందశ్రీ గారిని మించిన చంద్రబోస్ గారితో రాయించాలి. అది కులమానం కనుకైతే నీ దృష్టిలోనే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే. కాబట్టి అవన్నీ వట్టి మాటలు. దేనికి ఏది కులమానం కాదు, ఎవరితో ఎవరు సమానం కాదు, ఎవరితో ఎవరు ఎక్కువ కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. నా ఉద్దేశం ఏంటంటే, ఇక తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద సంస్కృతి ఉద్యమం జరిగి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలాంటి తెలంగాణలో తెలంగాణ కళాకారులతో చేస్తే అది ఫుల్ఫిల్నెస్ వచ్చేది. మెయిన్గా ఒక సోల్ అనేది ఉంటుంది. అది ఏ ప్రాంతానికైనా సరే, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, లేదా బెంగాలు, కేరళ ఏదన్నా కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక అస్తిత్వం ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది. అది బయట వాళ్ళు చేస్తే సోల్ మిస్ అవుతుంది. అది దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లా. నేను కీరవాణి గారికి వ్యతిరేకం కాదు, ఆయన ప్రతిభావంతుడు కాదనట్లేదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాదనట్లేదు, ఆయన నేను కూడా గౌరవిస్తా. మీరు ఒక సినిమా డైరెక్టర్గా చాలా కాలం సినిమాలో ఉన్నారు, ఇంకా సినిమాలో ఉంటారు కూడా. కీరవాణి కూడా సినిమా డైరెక్టరు. సినిమా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు తెలంగాణ అంశం పక్కన పెడితే? అయితే అదే ఇక్కడ దాని తేడా నేను చూడమంటున్నా. నేను కీరవాణి గారిని వ్యతిరేకించట్లేదు, కీరవాణి గారి సంగీతాన్ని వ్యతిరేకించట్లేదు, కీరవాణి గారి గొప్పతనాన్ని వ్యతిరేకించట్లేదు. కీరవాణి గారు గొప్ప వ్యక్తి, నేను కూడా మళ్ళీ చెప్తా. కీరవాణి గారు గొప్ప వ్యక్తి, మంచి సంగీత దర్శకుడు. అయితే నా ఉద్దేశం వల్ల ఇక్కడ ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర గీతం. ఒక సినిమా పాట అయితే, లేదా ఒక అందశ్రీ ఇదే ఒక సినిమా తీసుకొని కీరవాణిని పెట్టుకున్నా, ఇంకొకరిని పెట్టుకున్నా నేనేం మాట్లాడను, నాకు సంబంధం లేని వ్యవహారం అది. ఒక తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా దాని మీద మాట్లాడే రైట్ నాకు ఉంటుంది. ఆ పాట ఎట్లా ఉండాలో చెప్పే హక్కు నాకు ఉంటుందని చెప్పి మాత్రమే నేను చెప్పా. ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కూడా ఏదో మాట్లాడినట్టు చూస్తున్నాము. అందశ్రీకి మాత్రమే బాధ్యతలన్నీ అప్పగించినాం, మాకేం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడినట్టు వినవస్తుంది. మీరేమంటారు దీని మీద? నిజంగా అంటే అందశ్రీయే చేసి ఉంటారా, లేకపోతే దీని వెనకాల అద్దంకి దయాకర్ పేరు కూడా వినబడుతున్నాయి? ఇట్లాంటి నాయకులు కూడా ఉన్నారా? అయితే అద్దంకి దయాకర్ గారు కానీ అందశ్రీ గారు కానీ నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకే మాట చెప్పారు నాకు. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న ఇట్లా ఎందుకు జరిగింది అని అంటే, దీని వెనకాల మీరే ఉన్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారని అద్దంకి దయాకర్ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అన్న ఇది ఇప్పటిది కాదు, సంవత్సరం క్రితమే అందశ్రీ గారు నాతో అన్నారు, ఈ పాట మ్యూజిక్ చేయిస్తే కీరవాణి గారితో చేయించాలని చెప్పేసి ఆయన అన్నాడు. దాని ప్రకారంగా మేము ముందుకు పోయినని చెప్పేసి అద్దంకి దయాకర్ గారు అన్నారు. సరే, ఆయన కోరుకున్నాడన్నా, ఆయన కోరుకుంటే మీరెలా యాక్సెప్ట్ చేశారు? మీరైనా ఒక ఉద్యమకారుడిగా మీరు ఇది సరైన పద్ధతి కాదు, తెలంగాణ వాళ్ళతో చేయించాలి అని మీరెందుకు అనలేదని చెప్పేసి నేను అడిగాను. కాబట్టి దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రమేయం పెద్ద ఉంటుందని చెప్పేసి నేను మాత్రం అనుకోవట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆయనున్న బిజీ షెడ్యూల్లో, ఆయనకున్న పరిస్థితులలో ఆయన ఒక పాటని పలానా మ్యూజిక్ డైరెక్టర్తో చేయించండి, పలానా సింగర్తో పాడించండి ఆయన చెప్తాడని మాత్రం నేను అనుకోను.
ఎందుకంటే వీళ్ళు ఒక సెటప్ చేసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు. సార్ మనం ఇగో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓకే ప్రొసీడ్ బాగా చేయండి అని ఉంటాడు ఆయన, అంతే. అయితే లేకపోతే ఇవాళ ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడు. తన ప్రమేయం కనుక ఉంటే కనుక ఇవాళ నాకు సంబంధం లేదు ఆయనకు ఒప్పజెప్పామనే స్టేట్మెంట్ ఇవాళ ఇవ్వడు. కాబట్టి దీంట్లో చుట్టూ ఉన్న వాళ్ళు, లేదంటే అందశ్రీ, అక్కడ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు చేసిందే తప్ప, వాళ్ళు చేసిన మిస్టేక్, వాళ్ళు చేసిన పొరపాటు తప్ప దీంట్లో సీఎం గారి ప్రమేయం ఉందని అయితే నేను అనుకోవట్లా. రైట్. ఇప్పుడు మొండిగా పోయి ఈ పాటను రేపు రిలీజ్ చేస్తే మీ కార్యాచరణ ఏమైనా ఉంటుందా? రిలీజ్ చేయకముందే ఉంటుంది. రిలీజ్ చేయకుండానే దాన్ని అడ్డుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మా శక్తియుక్తుల మేరకు శాయశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది రిలీజ్ కాకుండానే మేము ప్రయత్నం చేస్తాం. అది శాంతియుతంగా డెమోక్రటిక్ వేలోనే మేము ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అడ్డుకున్నా కానీ వాళ్ళు బలవంతంగా మేము ఇలాగే చేస్తామని మొండిగా ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా అది ఆ పాట రిలీజ్ చేశారనుకో, ప్రజలు చూసుకుంటారు. అప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు. అప్పుడు ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాని స్పందన వాళ్ళే చూస్తారు. దానికి మనం ఏం చేయలేం. రైట్. థ్యాంక్ యూ ప్రేమరాజ్ గారు. ఇది ప్రేమరాజ్ చెప్తున్న పరిస్థితి. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి మ్యూజిక్ చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రక్రియను విరమించుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ గజానంతో లక్ష్మీనారాయణ, హైదరాబాద్.